వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. టీడీపీ రాజ్యసభ రేస్ లో ఉన్నదంతా కమ్మ సామాజిక వర్గ నేతలే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ మంత్ 4 రాజ్యసభ స్థానాలు ఏపీ నుంచి ఖాళీ కాబోతా ఉన్నాయి. అయితే కూటమికి ఉన్న మెజారిటీ సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఆ 4 ఖాతాలు కూడా కూటమి పార్టీలకే వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ 4 రాజ్యసభ సీట్లకు సంబంధించి టీడీపీ 2 రాజ్యసభ స్థానాలు తీసుకుంటుంది. అటు బీజేపీకి ఒకటి, అటు ఏదైతే పవన్ కళ్యాణ్ కి ఒకటి, జనసేనకు ఒకటి కేటాయిస్తుంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. అయితే ఈ విషయం మీద అటు బీజేపీ, జనసేన వైపు నుంచి క్లారిటీ లేకపోయినప్పటికీ బట్ రాజ్యసభ స్థానాల విషయం మాత్రం చాలా సీరియస్ గా చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఒక వింత ఏంటంటే, ఈసారి రాజ్యసభ స్థానాల్లో టీడీపీ నుంచి ఎక్కువగా రాజ్యసభ సీటు ఆశిస్తున్న వాళ్ళు ఈసారి ఎక్కువగా కమ్మ సామాజిక వర్గ నేతలే, కమ్మ సామాజిక వర్గ ప్రముఖులే. అది ఈసారి మాత్రం గతంలో ఎప్పుడు లేనందుగా ఆ స్థాయిలో ఈసారి ఆ సామాజిక వర్గం నుంచి ఆస్పిరెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి జనసేన నుంచి కూడా అదే సామాజిక వర్గం నుంచి ఆస్పిరెంట్ కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే 4 రాజ్యసభ స్థానాలు మనం చూస్తే, ఒకటి పరిమళ నత్వాని, అండ్ దెన్ పిల్లి సుభాష్ చంద్రబోస్, అండ్ దెన్ అయోధ్య రామరెడ్డి. అదేవిధంగా చూస్తే మోపిదేవి వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఏదైతే ఎన్నికల్లో ఓటమి కాదు, ఆ మొన్నటి ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేయలేదు. సో ఆయన రాజ్యసభ స్థానము టీడీపీలో చేరడం వల్ల ఆయన రాజ్యసభ స్థానాన్ని వదిలేసుకున్నారు. ఆ రాజ్యసభను తీసుకెళ్లి సానా సతీష్ కి ఇవ్వడం జరిగింది. సానా సతీష్ ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సో మోపిదేవి పదవీ కాలం అప్పుడు దాకా ఉంటే అయిపోయి ఉండేది. సో సానా సతీష్ పదవీ కాలం కూడా అయిపోతుంది. సో ఈ 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతా ఉన్నాయి. ఈ 4 రాజ్యసభ స్థానాలు కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి. అయితే ఇక్కడ మనం ఒక క్లారిటీ ఏంటంటే, టీడీపీ వైపు నుంచి మొన్నటి ఎన్నికల్లో టికెట్ల కోసం చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. అయితే లాస్ట్ మినిట్ లో కూటమి ఖరారు కావడం వల్ల మిగతా పార్టీలు కొన్ని సీట్లు త్యాగం చేయాల్సిన సందర్భం. అందుకే ఈసారి ఆస్పిరెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కొంతమందికి వాళ్ళలో హామీ కూడా ఇవ్వడం జరిగింది, రాజ్యసభ ఇస్తాము అని చెప్పేసి. సో అందుకే ఆ యాంగిల్ లో చూస్తే ఆస్పిరెంట్ ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. అయితే మరి బీజేపీకి ఎన్నిస్తుంది, జనసేనకి ఎన్నిస్తుంది అనేది ఒక చర్చ ఇక్కడ. ఎందుకంటే జనసేనకి ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా లింగంనేని రమేష్ కి ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు. అది కూడా కమ్మ సామాజిక వర్గమే. లింగంనేని రమేష్ పేరే అందరికన్నా ప్రముఖంగా ఇక్కడ వినిపిస్తోంది. సెకండ్ లిస్ట్ లో అయితే మాత్రం సెకండ్ ప్లేస్ లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేరు అయితే వినిపిస్తోంది. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం లింగంనేని రమేష్ వైపే మొగ్గు చూపుతున్నారు అనేది అయితే ఒక చర్చ. వేరే బీజేపీ వైపు నుంచి చూసినట్లయితే మనం బీజేపీ ఖాతాలో ఒక్కొక్క సీట్ వెళ్తే చాలా మంది పేర్లు చాలా సీరియస్ గా అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి ఈ రోజు బీజేపీ వైపు నుంచి. అయితే ప్రత్యేకించి మొన్నటి తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అన్నామలై మీద చాలా సీరియస్ గా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఆయనకి జరిగిన అన్యాయం పట్ల వాళ్ళు రిగ్రెట్ అవుతా ఉన్నారు. అందుకే ఏపీ ఖాతాలో అన్నామలైని రాజ్యసభకు పంపించిపోతా ఉన్నారు బీజేపీ నేతలు అనేది అయితే ఒక చర్చ. సో అవి ఆ అంశాలు మనం పక్కన పెడితే, ఈ రోజు టీడీపీ వైపు నుంచి చాలా మంది ఆస్పిరెంట్స్ రేస్ లో ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఎవరిదంటే గల్లా జయదేవ్. గతంలో ఆయన ఎంపీగా పనిచేశారు. ఏదైతే 2014లో అండ్ 19లో కూడా గెలవడం జరిగింది. పార్టీ 23 సీట్లకు పరిమితమైన ఆ సమయంలో కూడా ఇతను ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత అనేక రకాలుగా అతనికి సఫికేషన్, తన అమర్రాజా బ్యాటరీ విషయం దగ్గర నుంచి వ్యక్తిగతంగా రాజకీయ అంశాల్లో కూడా అతన్ని జగన్మోహన్ రెడ్డి వేధించిన తీరు అతనికి రాజకీయాల పట్ల ఒక వెక్స్ కలిగేలాగా చేసింది. అందుకే అతను రాజకీయాల నుంచి కొంతకాలం నేను విరామం తీసుకుంటున్నానని కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ క్రమంలోనే అతనే కనుక ఈ రోజు ఉండుంటే ఆ పార్టీలో మొన్న ఎంపీ అయి ఉండేవాళ్ళు. ఈ రోజు మనం చూస్తే పెమ్మసాని చంద్రశేఖర్ ప్లేస్ లోని గల్లా జయదేవ్ ఉండేవాళ్ళు. అది ఎవరూ కాదని లేని వాస్తవం. అయితే ఈ క్రమంలోనే ఈ రోజు గల్లా జయదేవ్ రాజ్యసభ అడుగుతా ఉన్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. అతని కూడా రాజ్యసభ ఇవ్వబోతున్నారు, చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నారు అనేది అయితే ఒక చర్చ. అతనితో పాటు ఇక్కడ చూస్తే దేవినేని ఉమా, మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కారణంగా మైలవరం టికెట్ విషయంలో చంద్రబాబు నాయుడు దేవినేని కన్విన్స్ చేసి మరీ పక్కన పెడతాం జరిగింది. సో అప్పట్లోనే అతనికి రాజ్యసభ హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఆ యాంగిల్లో చూసినా మనం దేవినేని ఉమా ఈ రోజున రాజ్యసభ రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతూ వస్తుంది. 2 ఏళ్ల కాలంగా నామినేటెడ్ పోస్టుల విషయంలో అనేక రకాల చర్చ జరిగినా ఎక్కడా దేవినేని ఉమాకు చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇవ్వలేదు. సో ఆ యాంగిల్లో చూస్తే ఈరోజు దేవినేని ఉమా కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్టే. ఇక మరొక కీలక వ్యక్తి ఎవరంటే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు. ఎప్పటి నుంచో పలుసార్లు ఆయన రాజ్యసభ అభ్యర్థిగా పనిచేయడం జరిగింది టీడీపీ నుంచి. ఈసారి కూడా ఆయన మొత్తం మీద ఢిల్లీ వ్యవహారాల్లో కూడా కొంత కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా ఆయన రాజ్యసభ రేస్లో ఉన్నారు. ఎప్పటి నుంచో రాజ్యసభ అడుగుతా ఉన్నారు అనేది అయితే ఒక చర్చ. ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆశించారు, కానీ అప్పుడు కూడా రాలేదు. సో అందుకే ఈసారి ఆయన వైపు కూడా చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నారు అనేది అయితే ఇంకో చర్చ నడుస్తోంది. అయితే వీళ్ళు కాకుండా ఇంకొక పేరు ప్రముఖంగా తెర మీదకి వినిపిస్తున్న పేరు ఎవరిదంటే భాష్యం రామకృష్ణ. భాష్యం విద్యా సంస్థలో ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ఎన్నికల ముందు ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అతనికి టికెట్ ఇవ్వలేదు. బట్ రాజ్యసభ హామీ అయితే ఇచ్చున్నారు. అందుకే అతను చాలా సీరియస్ గా ఈ అంశం మీద ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఎప్పటి నుంచో. సో అతను కూడా ఈసారి రాజ్యసభ రేసులో ఉన్నట్టే. ఇక ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా, ఆ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన వ్యక్తిగా, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఇప్పుడు ఎన్టీఆర్
ప్రచార కమిటీకి ప్రెసిడెంట్గా ఉన్న టీటీ జనార్దన్ కూడా ఆ రేస్లో ఉన్నారు. సో ఆయన ఎప్పటి నుంచో టీటీ జనార్దన్ గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు ఆయనకి రాజ్యసభ అనే ప్రచారం జరిగింది. ఆయన పేరు కూడా ఈరోజు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఇంకొక వ్యక్తి ఎవరంటే టీడీఎల్పీ ఇన్ఛార్జిగా కోనేరు సురేష్ ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా దాదాపు 2 దశాబ్దాలుగా టీడీఎల్పీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. సో అతని గతంలో ఎమ్మెల్సీ రేస్లో ఉన్న ఒకే జిల్లా నుంచి అటు టీడీ జనార్దన్ అండ్ సురేష్కి కేటాయించడం కరెక్ట్ కాదు కాబట్టి టీడీ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం జరిగింది. సో ఈ క్రమంలోనే కోనేరు సురేష్కి సంబంధించి ఈరోజు చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. అతను కూడా రాజ్యసభ రేస్లో ఉన్నారనేది ఒక ప్రచారం. ఓవరాల్గా మనం చూస్తే ఇంతమంది కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు ఈరోజు రేస్లో ఉన్నారు. ఇప్పటిదాకా నేను చెప్పినంత ఆ సామాజిక వర్గ ప్రముఖులే. ఇంకోవైపు చూస్తే వర్ల రామయ్య కూడా గతంలో ఆయన రాజ్యసభ టికెట్ ఆశించారు. మరి అప్పుడైతే ఆ ప్రపోజల్ లిస్టులో ఆయన పేరు లేదు. ఈసారి అయితే కుమార్ రాజా ఆయన కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నారు పామర్ నుంచి. అలాంటప్పుడు ఒకే ఫ్యామిలీలో 2 పదవులు అన్న చర్చ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అతనికి ఇస్తారా లేదా అనేది ఒక చర్చ. ఇక యనమలకి సంబంధించి కూడా అతనికి ఏదో నామినేట్ పోస్ట్ ఇచ్చారు మొన్న, అతను కూడా రాజ్యసభ రేస్లో ఉన్నారనేది ఒక ప్రచారం. ఓవరాల్గా చూస్తే ఈసారి ప్రాబబుల్ లిస్టులో మాత్రం కమ్మ సామాజిక వర్గ ప్రముఖులే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఉన్నదేమో 2 సీట్లు, ఇంతమంది లిస్టులో కనిపిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చూస్తే జనసేన నుంచి ఎవరికైతే టికెట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారో జనసేన వైపు నుంచి ప్రపోజల్ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు లింగంనేని రమేషే. మరి జనసేన అదే సామాజిక వర్గానికి ఇచ్చి టీడీపీ అదే సామాజిక వర్గానికి ఇస్తే మరి లెక్కల్లో తేడా వస్తుందన్న ఒక చర్చ కూడా ఉంది. మరోవైపు సానా సతీష్ కూడా తన రెన్యువల్ చేయండి అని అడుగుతున్నారనేది ఇంకొక ప్రచారం. మరి చేస్తారా లేదనేది అయితే ఒక చర్చ. ఎందుకంటే ఈ రోజు అతను లోకేష్కి చాలా అత్యంత సన్నిహితుడిగా మారారు. అండ్ అబోవ్ ఆల్ దిస్ వీటన్నిటికంటే ఇంకా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఎవరిదంటే కిలారి రాజేష్. లోకేష్ క్లాస్మేట్ అతను. లోకేష్కి ఎంతో సన్నిహితంగా అత్యంత సన్నిహితుడిగా పేరుంది. లోకేష్ వెనుక ప్రతి విషయాన్ని ఆయనే పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తారనే చర్చ కూడా ఉంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు అతనికి. సో అలా కిలారి రాజేష్కు సంబంధించి ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా రీసెంట్గా పార్టీ కమిటీల్లో ఆయనకి స్థానం కల్పించారు. అందుకనే ఈసారి కిలారి రాజేష్ రేస్లో ఉంటారా లేదా అనేది కూడా ఒక చర్చ. ఇన్ కేస్ అతను కూడా కమ్మ సామాజిక వర్గమే. సో మొత్తానికి ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడుకి ఇది ఒక కత్తి మీద సామే. ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఉండేదే 2 సీట్లు. 2 సీట్లో ఇంతమంది నేతలు, ఇంతమందిలో కూడా మళ్ళీ కామ సామాజిక వర్గ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైనల్గా ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారు, ఏ ఇద్దరిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం ఈరోజు ఆ పార్టీలో నిజంగానే ఒక హాట్ టాపిక్ అవుతున్న అంశమని అనుకోవాలి.